బోనాలు కోల్ ఎత్తుకు వస్తున్నాం కోల్ యాప దండల్ పసుపు కుండల్ ముద్దుగా తెస్తున్నాం ఆషాఢం బోనాలు కోల్ ఆకాశం చేరింది జోర్ పాశం దండి ప్రేమతో బండి వద్దకు వస్తున్నాం నీ గుణమే బంగారం తల్లి ఇచ్చినవే సర్వం నీ మొక్కులు తీర్చే మహాభక్తులం అయ్యినవే సిద్ధం నీ బోనమే సింగారం తల్లి ఎత్తినవే గర్వం ముల్లోకాలను ఏలే తల్లికి తెచ్చినాము నైవేద్యం ఎత్తిన బోనాలు కోల్ ఎత్తుకు వస్తున్నాం కోల్ యాప దండల్ పసుపు కుండల్ ముద్దుగా తెస్తున్నాం ఆషాఢం బోనాలు కోల్ ఆకాశం చేరింది జోర్ పాశం దండి ప్రేమతో బండి వద్దకు వస్తున్నాం మీకోసం ఎంతో దూరం నుంచి మీ మీద చిన్న పిల్లల మీద ప్రేమతోని ఈరోజు రోటరీ క్లబ్ అంటే తెలుసా రోటరీ క్లబ్ అంటే మీకు తెలియకపోవచ్చు సార్ రజనీష్ కిరాట్ సార్ రోటరీ క్లబ్ అంటే సేవ చేయడం పేద పిల్లలకు సేవ చేయడము వాటర్ కల్పించడము వైద్య సహాయం అందజేయడం డాక్టర్లను పిలిపించడము పిల్లల ఆరోగ్యాన్ని కరెక్ట్ గా చూసుకోవడం అనేది రోటరీ క్లబ్ యొక్క బాధ్యత. సో అందుకే అధ్యక్షుడైనటువంటి శ్రీ రజనీష్ కిరాట్ గారికి ఒక్కసారి గట్టిగా చప్పట్లతో వారికి కృతజ్ఞతలు తెలియజేస్తాం. పిల్లలు మేమందరం కూడా ఇటువంటి స్కూల్లోనే చదువుకొని మీ సార్ గాని మీ మేడం గాని ఇటువంటి స్కూల్లోనే చదువుకొని ఒక స్టేజ్కి వచ్చినాం. మీరు కూడా అదే ఉద్దేశంతో పైకి రావాలన్న ఉద్దేశంతో ఈ రోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి రోటరీ క్లబ్ అధ్యక్షుడైనటువంటి శ్రీ రజనీష్ కిరాట్ గారికి మరియు కార్యదర్శి రాస ఆనంద్ గారికి మరియు కోశాధికారి శ్రీ శశిధర్ గారికి ఈ యొక్క కళాశాల ఈ స్కూల్ యొక్క ప్రధానోపాధ్యాయులైనటువంటి శ్రీ లక్ష్మణ్ సార్ గారు, సునీత మేడం గారు, అశోక్ సార్ గారు, మహేందర్ సార్ గారు, అట్లాగే ఈ కాలనీకి ముఖ్యులైనటువంటి శ్రీ కాందే సత్యం గారు, అలాగే అశోక్ సారు మరియు ఇక్కడ ఉన్న మిత్రులందరికీ కూడా మరి మా యొక్క క్లాస్మేట్ సునీత గారికి ఇక్కడ ఉన్నటువంటి పిల్లలు మంచి వేషధారణతో బతుకమ్మ అనే ఏదైతే తెలంగాణ సంస్కృతి ఉందో ఈ రోజు బోనాలకు సంబంధించి పిల్లలందరూ కూడా మంచి వేషధారణతోని ఇక్కడికి వచ్చడం మమ్మల్ని ఆహ్వానించడం మేము ఇక్కడ కార్యక్రమం చేయడం నిజంగా మా యొక్క అదృష్టంగా భావిస్తున్నాం. ఎందుకంటే రోజు మనం చూస్తున్నాం బోనాలు అని అంటే మంచి అందంగా తయారైపోయి దేవుడికి ఆ బోనాలు తీసుకెళ్లి అర్పించడం భగవంతుడికి అనేది మన యొక్క తెలంగాణ యొక్క సంప్రదాయం. అటువంటి సంప్రదాయాన్ని మనం కూడా పెద్ద పెద్దోళ్ళని కాకుండా ఇక్కడ ఈ కాలనీలో ఉన్నటువంటి పేద పిల్లలకు కూడా మేమేం తక్కువ అయ్యో అందరికి పిల్లలు అందరికి కూడా సమానమైన అవకాశాలు ఇచ్చిన దేవుడు. కాబట్టి మీరు కూడా సంతోషంగా డాన్స్ చేయాలా, బతుకమ్మల్ని ప్లస్ ఈ యొక్క బోనాలను కూడా మీరు కూడా సంతోషంగా ఎంకరేజ్ చేయడానికి ఒక పెద్ద మనసుతో వచ్చినటువంటి రజనీష్ కిరాట్ గారికి మా యొక్క ఫ్రెండ్షిప్ తరఫు నుంచి మరియు రోటరీ క్లబ్ తరఫు నుంచి అండ్ మా యొక్క స్కూల్ యాజమాన్యం తరఫు నుంచి కూడా మేము ప్రత్యేకంగా వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఎవరి జీవితాలు వాళ్ళకు ఉన్నాయి సార్, లక్ష్మణ్ సార్, ఎవరి జీవితాలు వాళ్ళకు ఉన్నాయి. కానీ ఈ పిల్లల్ని పట్టించుకునే అవకాశం అందరికీ ఆలోచన రాదు. మీరు కూడా ఎందుకు ఇందులో సంతోషంగా ఉండకూడదన్న ఒక ఆలోచనతో రజనీష్ కిరాట్ గారు అలాగే రోటరీ క్లబ్ ఆఫ్ ఆర్మూర్ తరఫు నుంచి మీ అందరినీ ఎంకరేజ్ చేయడానికి మీకు చిన్న చిన్న కానుకలు తీసుకొచ్చిండు సారు. అలాగే మీ యొక్క సంతోషం మా అందరికి కూడా ఆనందం కలిగిస్తుంది. ఈ యొక్క పిల్లలు ఎవరైతే ఉన్నారో దీంట్లో నుంచి భావి భారత పౌరులు, పెద్దగా డాక్టర్లు, ఇంజనీర్లు, కలెక్టర్లు కావాలని మీ యొక్క ఉపాధ్యాయులు, మీ సార్లందరూ కూడా ఎంతో కృషి చేస్తున్నారు. కాబట్టి మీరు కూడా శ్రద్ధతో చదువుకొని సార్లు చెప్పిన మంచి పాఠాలు శ్రద్ధగా వింటే మంచిగా మాలాగా, సార్ లాగా, మేడం లాగా అందరు కూడా మంచి జీవితాన్ని మంచి పెద్ద హోదాకు వచ్చి మీ పిల్లల్ని, మీ తల్లిదండ్రులను, మీ యొక్క జీవితాన్ని కూడా సంతోషంగా ఉంచుకునే అవకాశం మీకు ఉంటుంది. కాబట్టి మీరు కూడా ఒక మంచి ఉద్దేశంతో ఈరోజు పిల్లలందరూ కూడా ఏకం చేసినటువంటి రోటరీ క్లబ్ ఆఫ్ ఆర్మూర్ తరఫు వారికి అధ్యక్షులు రజనీష్ కిరాట్ గారికి, ప్రధానోపాధ్యాయులు శ్రీ లక్ష్మణ్ సార్ గారికి, సునీత మేడంకి, అట్లాగే వీళ్ళైతే మంచి వేషధారణ ఇక్కడ పోతరాజు ఉన్నాడు, మరియు బోనాలు ఎత్తుకున్నటువంటి పిల్లలందరి ముఖంలో చాలా సంతోషం కనబడుతున్నది. ఈ సంతోషం ఎన్ని వేలిచ్చిన, ఎన్ని కోట్లు ఇచ్చినా రాదు. మీ యొక్క చిన్న
పాపలు చిన్న పిల్లల యొక్క నవ్వులే మాకు ఆనందం కలిగిస్తుందని చెప్పి రజనీష్ కిరాడ్ గారు ఆశించి ఇక్కడెక్కడో పెద్ద పెద్ద కార్యక్రమాలు చేస్తారు, వీడియోలు ఉంటాయి, అన్ని ఉంటాయి. కానీ మీ యొక్క పేద గుండెల్లో కూడా మంచి చిరునవ్వు చూడాలన్న ఆశతోని వర్షం పడ్డా గానీ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది.